ఒక్కరిని చైతన్యపరుస్తూ ప్రతి ఒక్కరికి ఉన్న విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం. జాబ్ ఆ రోజు ఈ గవర్నమెంట్ ఏర్పడగానే గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000, గ్రూప్ ఇంకా డిఎస్సి, మెగా డిఎస్సి, ఎస్ఐపిసి ఎమ్మటే విడుదల చేస్తామన్నారు ఫస్ట్ మంత్లోనే. అవునా కదా? వాడు ఎట్లా ఇవ్వలే, ఈయన ఇస్తాడని చెప్పేసి గెలిపిస్తే ఇవ్వలే. జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి దానికి ఒక 6-7 నెలలు ఎస్సీ వర్గీకరణ అట్లా ఇట్లా అని తిప్పిడు. అంటే అప్పుడు ఏంది, జాబ్ క్యాలెండర్ దసరా నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది, దీపావళి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది, దాని తర్వాత కొత్త సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది, లేదు ఎస్సీ వర్గీకరణ కాగానే ఇంప్లిమెంట్ అవుతుంది అని అక్కడ కొత్త స్టోరీ. సరే, దానికంటూ ఓకే పెట్టడం. మరి జూన్ 2కి ఏం రోగం వచ్చింది గవర్నమెంట్కి, సెప్టెంబర్ 17కి ఏం రోగం వచ్చింది, దసరాకి ఏం వచ్చింది, దీపావళికి ఏం వచ్చింది. అంటే దసరాకి వస్తుందని మనమే ఊహించుకుంటాం, దీపావళికి వస్తుందని మనమే ఊహించుకుంటాం, సంక్రాంతికి వస్తుందని అన్నీ మనమే ఊహించుకుంటాం. రేపు జూన్ 2కు మనమే ఆశపడ్డాం, సెప్టెంబర్ 17కు మనమే ఆశపడ్డాం, రేపు డిసెంబర్ 9 కూడా వస్తుందని మనమే అనుకుంటున్నాం. భ్రమ. 23 నెలలు మోసం చేసినాడు, ఇంకో నెలలో మోసం చేయడా బ్రదర్? మీకు వేస్తాడు అని చెప్పేసి వేస్తామని చెప్పేసి లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళిపోతాడు, కథం జై తెలంగాణ. ఇంకో 6-7 నెలల వరకు నీకు నోటిఫికేషన్ అతి గతి ఉండదు. 6-7 ఎలక్షన్స్ అయిపోతుంది, నువ్వు బలవంతం నువ్వు ప్రెజర్ పెట్టేది ఏముంటుంది, వాడు భయపడేది ఏముంటుంది. అవునా కదా? నేను చెప్పేది నిజాలా కాదా? ఒక మాట చెప్పి. సో ఇలాంటి నేపథ్యంలో ఎట్లయినా నోటిఫికేషన్ సాధించాలి, ఎట్లా సాధించాలని చెప్పేసి ఆలోచన చేసి అశోక్ నగర్ ప్రతి ఒక్క స్టడీ హాల్ తిరిగి ప్రతి ఒక్కరికి ఒక వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో జాయిన్ చేసుకుంటూ అందరినీ, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరినీ ఒక దగ్గర గ్రూప్లో తీసుకొస్తున్నాం. పాయింట్ నెంబర్ 1. దానివల్ల ఏమవుతుందంటే ధర్నాలు ఎప్పుడు చేస్తున్నాం, ఒకవేళ ఎస్ఐపిసి వచ్చింది అనుకోండి, మీ దాంట్లో రేపు గ్రూప్స్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, గ్రూప్స్ మీద ఫైట్ చేయాలంటే మళ్ళీ దాని మీద మళ్ళీ ప్రతి స్టడీ హాల్లో ప్రతి ఇన్స్టిట్యూట్ తిరగాల. పోనీ రేపు 30వ తారీఖు మనం డిసెంబర్ 5వ తారీఖున ధర్నా పెట్టుకున్నాం. డిసెంబర్ 5వ తారీఖున ధర్నా పెట్టుకున్నప్పుడు పర్మిషన్ డిసెంబర్ 4వ తారీఖు వస్తుంది. మరి అది వచ్చిన తర్వాత దాన్ని నేను ఎట్లా కన్వే చేయాలి, మీకు కన్వే చేయాలి? మీరందరూ ఆ గ్రూప్లో ఉంటేనే కదా. అంటే నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఫైట్ చేయడానికైనా, మనకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికైనా, పర్మిషన్ ఉందా లేదా అని చెప్పడానికైనా, అన్ని విషయాలు కూడా మనం ఒక దగ్గర ఉంటే దాంట్లో వచ్చే నష్టం అయితే ఏం లేదు. అవునా కదా? కాబట్టి అందరికీ మనం అందరం ఏకం కావాలంటే, ఒక దగ్గర ఉండాలంటే, సోషల్ మీడియాలో ఒక దగ్గర ఉండాలనేది ఉండడం కోసం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం, రేపు ఫర్దర్గా ఏదైనా ఉద్యమాలు చేయాలంటే అందరూ ఒక దగ్గర ఉండాలని చెప్పేసి ఒక పేజ్ క్రియేట్ చేసినాం. ఇది దాని యొక్క పర్పస్. ఇకపోతే ఇప్పుడు ఈ డిసెంబర్ 5వ తారీఖున ఎందుకు ధర్నా పెట్టుకున్నాం? పోనీ అసలు ఈసారి నోటిఫికేషన్ వస్తుందని మీకు నమ్మకం లేదు కదా, తీసుకొస్తామన్న నమ్మకం మాకుంది. ఎట్లా? ప్రతి స్టడీ హాల్లో ఉన్న వాళ్ళందరినీ చైతన్యపరుస్తూ, గ్రూప్లో యాడ్ చేస్తూ, మనం రియలైజ్ కావాలని చెప్పేసి వాస్తవాలు చెప్పుకుంటూ, అందరినీ కూడా డిసెంబర్ 4వ తారీఖు వరకు మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీరు రోజు ఏం చేయొద్దు. డిసెంబర్ 4 వరకు మీరు ఎక్కడ కూడా బయటకు రావద్దు, ఎవరి వెనకాల ఏం చేయొద్దు. కేవలం మీరు ఏం చేయాలంటే వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని, డిసెంబర్ 4 వరకు మేము ఎన్ని స్టడీ హాల్స్ తిరుగుతున్నాము, ఎంత కష్టపడుతున్నాము, ఎంతమందిని మొబిలైజ్ చేస్తున్నాము, మేము ఏ లీడర్ని ఇన్వైట్ చేస్తున్నాము, ఎంతమంది పార్టీలు బయటకు వస్తున్నాయి, ఎంతమంది నిరుద్యోగులు బయటకు వస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు గ్రూప్లో ఉండి చూడండి. జస్ట్ తమాషా. డిసెంబర్ 4 వరకు మేము చేసే పోరాటం మిమ్మల్ని కదిలించకపోతే మీరు ఎవరు కూడా డిసెంబర్ 5వ తారీఖున రాకండి. ఒకవేళ డిసెంబర్ 4 వరకు మేము చేసే ఉద్యమాలు జెన్యూన్గా ఉన్నది, ఇది మన కోసమే జరుగుతుందని చెప్పేసి మీకు అనిపిస్తే డిసెంబర్ 5వ తారీఖున మీరు బయటికి రండి. డిసెంబర్ 4 వరకు నువ్వు చేయాల్సింది ఏంది? వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవటం, నీ ఫ్రెండ్స్ అందరినీ లోపల యాడ్ చేయటం వల్ల, వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం వల్ల నువ్వు ఏం చేస్తున్నావు అంటే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి నీకు తెలియజేయడానికి ఒక ఉస్మానియా యూనివర్సిటీనో లేదంటే పెద్ద లీడర్తో 50 మందితో ప్రెస్ మీట్ పెడితే రాష్ట్రం మొత్తం సెన్సేషన్ అవుతుంది, పెద్ద సమస్య కాదు. కానీ ఈ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం వల్ల, అరే ఈ 23 నెలల్లో నాకు నోటిఫికేషన్స్ రాలేదు, నేను మోసపోయినా, నేను దీని గురించి బయటకు వస్తున్నా, నాకు గళం విప్పుతున్నా, నువ్వు కూడా గళం విప్పురా అని చెప్పేసి చూసేటోడికి చెప్తున్నావు, నువ్వు ఇన్వాల్వ్ చేస్తున్నావు ఆ మూమెంట్లో. సో దీన్ని ఒకసారి 1000 మంది ఒకటేసారి వాట్సాప్ గ్రూప్ ఒక 1000 మంది ఉంటుంది అనుకుందాం. 1000 మంది ఒకటేసారి వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే తెలంగాణ మొత్తం పాకదా? నిరుద్యోగులందరూ పోదా? ఈ తెలంగాణలో సోషల్ మీడియా తప్ప మెయిన్ మీడియాలన్నీ చచ్చిపోయినాయి. ఎప్పుడైనా ఇన్ని ధర్నాలప్పుడు ఒక్క చిన్న ప్రోగ్రామ్ అని మనకు చూపించేటోళ్ళు ఉన్నారా? సో రేపు మన ప్రోగ్రామ్ని మనమే చూపించుకుంటాం, మన ప్రోగ్రామ్ని మనమే ప్రచారం చేసుకుంటాం. వాళ్ళ